పాండ్యా నేతృత్వంలో ముంబై జట్టు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ జట్టుపై ఒక కన్విన్సింగ్ విక్టరీని తమ సొంత మైదానంలో నమోదు చేసింది. ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు ఇది మొదటి విజయం. ఇప్పటి వరకు విపరీతంగా ట్రోల్స్ ని ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా మొత్తానికి ఒక విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని కొద్దిగా మెరుగుపరుచుకున్నారు. ముంబై బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టి ఢిల్లీపై ఆధిపత్యం చూపడమే కాకుండా తదుపరి మ్యాచ్లకు తాము అన్ని రకాలుగా సిద్ధంగా మరియు బలంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. ఇక ముంబై కెప్టెన్ గా తొలి విజయం అందుకున్న హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఏమన్నాడంటే, ఈ రోజు మేము సాధించిన విజయం చాలా అపురూపమైనది. వరుస ఓటముల తర్వాత మేము ఈ రోజు గెలిచిన విధానం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కోసం వస్తున్న వార్తలు అవాస్తవం. మా జట్టులో చాలా ప్రేమ మరియు ఒకరంటే ఒకరికి నమ్మకం ఉంది. అలానే మేము ఒకరికొకరం మద్దతు ఇచ్చుకుంటాం. ఒక సరైన గెలుపు కోసం ఎదురు చూసాం. అది ఈ రోజు దక్కింది. రోహిత్ భయ్యా పవర్ ప్లేలో ఇచ్చిన అద్భుతమైన ప్రారంభంతో మొదటి 6 ఓవర్లలోనే 70కి పైగా పరుగులు సాధించాం. ఇక రొమారియో షెపర్డ్ చివర్లో చేసిన విధ్వంసం అసాధారణం. అతని ఆట మా గెలుపులో కీలక పాత్ర పోషించింది. మాకు ఢిల్లీ క్యాపిటల్స్ కు మధ్య తేడా రొమారియో షెపర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పగలను. అతనంటే నాకు ఇష్టం. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అందరూ నన్ను ఎందుకు బౌలింగ్ చేయడం లేదు అని అడుగుతున్నారు. నేను సరైన సమయంలో బౌలింగ్ చేస్తాను. ఈ రోజు మేము ప్రతిదీ బాగా చేశాం కాబట్టి నా చేతులకు పని చెప్పాల్సిన అవసరం లేదని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.